సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక లోక్సభలోనూ రాజ్యసభలోనూ వచ్చినాయి అంటే అక్కడ అతిపెద్ద మైనస్. రాజ్యసభలో అయితే ప్రభుత్వం దిగదు, కానీ లోక్సభలో కనుక మెజారిటీ రాకపోతే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది, రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఈవేళ త్వరలో ఈ జమిలీ ఎలక్షన్ సంబంధించి తీసుకొద్దాం అనుకున్నప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకి తీసుకెళ్లాలంటూ ముందు సుప్రియా సులే అడగటం, ఎన్సీపీ శరద్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ అమ్మాయి అడిగినటువంటి నేపథ్యంలో దీని మీద ఓటింగ్ పెట్టారు. యాక్చువల్గా అయితే కనుక ఓకే మేము జేపీసీకి పంపించేస్తున్నాం అని చెప్పచ్చు, కానీ దాని మీద ఓటింగ్ పెట్టారు. ఓటింగ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు జేపీసీకి పంపించకూడదని అనుకుంటారు, కానీ అక్కడ జమిలీ ఎన్నికల్లో జేపీసీకి జమిలీ ఎన్నికల బిల్లు పంపించడం మీద ఓటింగ్ పెడితే జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికి అనుకూలంగా 220 మంది ఓటేశారు, వ్యతిరేకంగా 149 మంది ఓట్లేశారు. అంటే ఓటింగ్ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం స్పీకర్ ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనంలో జరిగినటువంటి ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఒక రకంగా ఇది ప్రభుత్వానికి పెద్ద మైనస్. అంటే ప్రభుత్వం కోరుకుంటే వీళ్ళు జేపీసీకి వద్దు అనుకుంటే ప్రభుత్వానికి అక్కడ దానికి అనుగుణంగా రావాలి, కానీ జేపీసీకి పంపాలి అన్నది విపక్షాల ఫీలింగ్. దానికి అనుగుణంగా ఓట్లు పడ్డాయి అంటే ఒక రకంగా రాబోయేటటువంటి రోజుల్లో అంత సులభం కాదు ఈ బిల్లు ఆమోదం పొందడం అన్నటువంటిది అతిపెద్ద పరీక్ష కాబోతోంది అన్నదానికి సాక్ష్యం.